IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. రాష్ట్రానికి కేంద్రం ప్రాజెక్టులు ఇతరత్రా సాయం అందిస్తోందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. అసలు రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. అడిగిన ప్రతి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చిందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి మంత్రి గారికి తెలుసు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో రా మెటీరియల్ అది 3rd గ్రేడ్ రా మెటీరియల్, అది ఏ రకంగా కూడా పనికిరాదని చెప్పి తెలిసి కూడా కేవలం మా మీద విషం జరగడానికి మాత్రమే మరి గౌరవ మంత్రి గారు ఈ రకంగా మా మీద బదనామీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, వాళ్ళు ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనామీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఆదిలాబాద్ జిల్లాకు 3 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అధ్యక్ష, మరియు 1 నిర్మల్ జిల్లాకు కూడా మంజూరైంది అధ్యక్ష. హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా వస్తారని అడుగుతా ఉన్నాం. ఇలా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష? తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? ఈరోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ అన్నారు వీళ్ళు. ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు.